హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ అన్నదానం ఎందుకో తెలుసా అండి? పోలయ్య స్వామివారి షష్ఠి మహోత్సవ కార్యక్రమం అండి. అంటే దత్తావధూత అయిన పోలయ్య స్వామివారు వెంకటపాలెం, అంటే విజయవాడ దగ్గర వెంకటపాలెంలో ఉండేవారండి. ఆయన సజీవంగా ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళి చూశానండి. ఆయన ఆశీస్సులు తీసుకున్నానమాట. ఆ స్వామిని నమ్ముకుంటే ఏ కోరికైనా తప్పకుండా నెరవేరుతుంది, మనని ఎప్పుడు కూడా కాస్తూ ఉంటారు అని ఒక నమ్మకం అండి. ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఆయన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రజలందరికీ కూడా మనకి కష్టాలను కడతీర్చే స్వామి అని చెప్పవచ్చండి పోలయ్య స్వామి. అయితే ఈ పోలయ్య స్వామికి మా ఫ్రెండ్ దుర్గా గారండి, ఆవిడ ప్రతి నెల షష్ఠి రోజు ఈ విధంగా అన్నదానం నిర్వహిస్తారండి. అంటే ఆయన దయతో నిర్వహిస్తున్నాం మేము, మా ఇదేం కాదు అంటారు. అంటే ఇలా ఫ్రెండ్స్ అందరూ కూడా సహకరిస్తారండి. అంటే ధన రూపేణ, ఇలా సాయం చేసే రూపేణ, ఈ వంటలు చేయడం ఇలాంటివన్నీ కూడా వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారనమాట. అయితే ఇలా చేస్తూ ఆవిడ నాకు ఎప్పటినుంచో పిలుస్తున్నారండి. నేను వెళ్ళలేకపోయినా ఒకసారి ఇలా షష్ఠి మహోత్సవానికి వెళ్ళాను, కానీ అప్పటికి కూడా పూర్తి అయిపోయింది కార్యక్రమం. ఈసారి అయితే ఏదో కొద్దిగా చిరు సాయం అనమాట, ఉడత సాయంలాగా ఏదో చేసి వచ్చానండి. అయితే ఈ వంటలన్నీ కూడా అండి, ఇది కూడా సేవేనండి. చూసారా, ఇవన్నీ సామాన్ అంతా అక్కడ క్లీన్ చేయడం, సామాన్ కాదండి, ఇక్కడ కూరగాయలు కోసినవి ఇవన్నీ క్లీన్ చేయడం, ఇదంతా కూడా ఎంత ఆనందంగా చేస్తున్నారంటే, ఈవిడ పేరు దుర్గ గారండి. ఇలా అనమాట. అందరినీ మీకు పరిచయం చేస్తాను ఒక్కొక్కరు. అందరూ కూడా అండి ఎంత చక్కగా చేస్తున్నారండి. నేను వెళ్ళేసరికి 11 అయిందండి మా ఇంట్లో నేను పని చూసుకుని వెళ్ళేసరికి. కానీ వీళ్ళందరూ ఉదయాన్నే 6ంటికే వచ్చి, దుర్గగారండి, ఈవిడ పేరేమో సుజాత గారు అనమాట, ప్రతి పని అండి అక్కడ ఏదైనా సరే స్వామి దయతో చేస్తున్నాం, మనకి స్వామి అండగా ఉన్నారు అనే నమ్మకంతో చేస్తున్నారండి. ఈవిడ పేరైతే జ్యోత్స్న గారండి, ఈవిడేం భవానీ గారు అనమాట, బియ్యం తీసేవాడి కలిపి ఆవిడ పేరు జ్యోత్స్న గారండి. ఇలా అనమాట ప్రతి ఒక్కళ్ళునండి. ఇలాగే దుర్గగారు వాళ్ళ అమ్మగారండి, ఆవిడ పెద్ద ఆవిడ అనమాట, కూర్చుని నువ్వులుండలు చుడుతున్నారండి, చిమ్మిలుండలు. ఎందుకంటే స్వామికి చేస్తున్నాం అనే ఆనందం అండి. నాకు ఈ వీళ్ళందరి సేవలో నాకైతే కనిపించింది ఆ స్వామి దయ కనిపించిందండి. అసలు స్వామి ఎంత మహిమలంటే ఒక్కోటి చెప్తే అసలు మనం నమ్మలేం అన్నట్లుగా ఉంటుందన్నమాట అండి. అయితే ఇక్కడ ఐటమ్స్ కూడా చాలా బాగా చేశారండి, అన్నీ ప్రజలకు అంది. ఈవిడ పేరు సుధా గారండి. ఇలా అనమాట అందరూ కలిసి చేస్తున్నారనమాట. అయితేనండి ఈ స్వామి మహిమ గురించి మీకు ఒక మంచి విషయం చెప్తాను. దుర్గగారు వాళ్ళ అమ్మాయి అండి బండి నేర్చుకునేటప్పుడే ఎప్పుడో అనమాట, సరిగ్గా మా మచిలీపట్నంలో బైపాస్ రోడ్ సెంటర్లో అమ్మాయికి సడన్గా యాక్సిడెంట్ అయిందండి. అయితే ఆ యాక్సిడెంట్ టైంలో తనకి ఏదో గుద్దుతుంది, మనకి ఇలా జరుగుతుంది అని ఒక ఆలోచన రాగానే అమ్మాయి పోలయ్య తాత అని గట్టిగా అరిచి పడిపోయిందటండి. యాక్సిడెంట్ అయితే జరిగింది, కానీ అమ్మాయికి దెబ్బలు తగలకుండా ఆయన కాచారండి. నిజంగా స్వామివారు తాత అని పిలిచినందుకు నిజంగా తాతగారిలాగా అనమాట. అమ్మాయికి ఏ దెబ్బ తగలకుండా ఆ గండం నుంచి గట్టెక్కించారండి. అలాంటి సంఘటనలు దుర్గగారి జీవితంలో చాలా జరిగినాయి అనమాట. అలాగే ఇప్పుడు ఈ చేసే వాళ్ళందరూ కూడా అండి ఆ స్వామివారి మహిమతో, ఆయన దయతో మేమందరం ఈరోజు ఇలా ఉన్నాము అనే నమ్మకంతో, అనే దీక్షతో ఇవన్నీ చేస్తున్నారు, చేపడుతున్నారు అనిపించిందండి. నిజంగా ఇంత కార్యక్రమం చేస్తున్నాం, ఎప్పుడో 100 మందితోనే ఎంతమందితోనే మొదలుపెట్టారటండి, నాకు కూడా క్లియర్గా తెలీదు. ఈరోజు 310 మంది అండి భోజనం చేశారనమాట. ఇలా అందరికీ మేము చేయగలుగుతున్నామంటే ఆ స్వామి దయ, ఆ స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉంటాయి. ఇలా చేస్తే మీరు కూడా ప్రతి నెల రండి అని చెప్పారండి దుర్గగారు. నేను కూడా ఇక నుంచి ఎంత వీలుంటే అంతవరకు, వీలేంటండి స్వామికి చేయడానికి. నిజంగా ఈ సేవలో నేను కూడా చాలా ఆనందం పొందానండి. అంటే ఈ వంటలవి అయితే నేను వెళ్ళేసరికి దాదాపుగా అయిపోయినాయి. వడ్డంలో కొంచెం సాయం చేశానండి, అదే ఉడత సాయం అని చెప్పాను మీకు. అయితే ఇవన్నీనండి తయారు చేసుకుని బిర్యానీ, ఆ తర్వాత ఈ కూర అండి, కుర్మా, పరవాన్నం, నువ్వులుండలు, ఉడకబెట్టిన గుడ్లు, తర్వాత పెరుగన్నం, ఇవన్నీ అండి. మళ్ళీ ఒక బత్తాయికాయ, ఇవన్నీ కూడా తీసుకుని ఒక వ్యాన్లో పెట్టుకుని ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి అన్నదానం చేసేవారటండి. అయితే ఈరోజు మేము వెళ్ళింది గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అనమాట. అయితే మేము వెళ్ళేసరికి ఎవ్వరు లేరండి, వ్యాన్ ఆపేసరికి అయితే ఎవ్వరు లేరు. కానీ తర్వాత అయితే ఎంత జనం వచ్చారో చెప్పలేమండి. నిజంగా అన్నప్రసాదం కోసం అలా రావడం మాకు చాలా ఆనందం కలిగిందనమాట. ఇవన్నీ కూడా అండి ఎంత చక్కగా చేశారు, అందరూ తలో చేసి చేశారండి. అవి కూడా ఎంత రుచిగా ఉన్నాయంటే నిజంగా అండి స్వామివారి ప్రసాదం, భగవంతుడి ప్రసాదం అంటే మనకి ఆ రుచి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. నిజంగా అంత బాగున్నాయన్నమాట ఈ ప్రసాదాలు.
మేము కూడా తర్వాత తిన్నామండి. అంతా అయిన తర్వాత ఇవన్నీ కూడా ఇంతింత వంటలంటే నాకు పెళ్లి గుర్తొచ్చిందండి. స్వామివారి ప్రసాదం ఇలా షష్ఠి మహోత్సవం చేస్తున్నారే గానీ నాకైతే ఒక పెళ్ళికి చేస్తున్నారేమో వంట అలా అనిపించిందనమాట. ఆ గిన్నెలు, ఆ వంటలు, ఈ అందరి సహకారం ఇవన్నీ చూస్తే. నిజంగా అండి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది చాలా అదృష్టంగా భావిస్తాను నేను. నేను చాలా సంతోషం అనిపించిందండి ఇటు వెళ్తే అనమాట. ఇలా వెళ్తే ఎంతమంది వచ్చారండి ఆ అన్నాని కోసం అలా వస్తూ ఉంటే. అలాగేనండి మా గార్డెనర్ ఒక ఆవిడ సుకన్య గారని ఇలా చేస్తూ ఉంటారు అన్నదాన కార్యక్రమం రోజు వాళ్ళ ఇంట్లో వండి. అవి చూస్తూ నేను అనుకున్నాను అనమాట, ఎప్పుడైనా సరే మనం కూడా ఇలా వెళ్ళి వడ్డించగలిగితే ఎంత బాగుంటుంది అని. కానీ నిజంగా అదృష్టం అయితే నాకు ఈరోజు కలిగిందండి. ఎంత బాగుందంటే కార్యక్రమం చాలా బాగా చేశారండి. సో అలా స్వామివారికి చేయడం అంటే మనం చేయడం కాదండి, ఆయన చేయించుకోవటమే. ఆయన చేయించుకుంటున్నారు అనే దీంతో మనం చేస్తే చాలా చక్కగా జరుగుతుందండి ఏ కార్యక్రమం అయినా. ఇదిగోండి మొదటగా ఇలా విస్తరాకులో వంటలన్నీ అవగానే అన్ని రకాల ఐటమ్స్ వేసేసి స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇక వ్యాన్లో వెళ్తున్నామండి మేము. ఈ ఒక చిన్న బిట్లోనే నేను కనిపిస్తాను. ఈ వ్యాన్లో వెళ్తూ మాకు చాలా సంతోషం వేసిందనమాట అండి. అందుకే మా మొహాల్లో ఆనందం మీకు కనిపిస్తోంది. ప్రతి ఒక్కరండి ఇలా తల చెయ్యి వేశారు వ్యాన్ బయలుదేరే ముందనమాట. ఇలా ఈ వ్యాన్లో చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయామండి. అసలు నిజంగా అంతమంది ఆకలి తీర్చడం అనేది చాలా అసలు భగవంతుడి దయ్యేనండి. ఆ స్వామి దత్తావధూత పోలయ్య స్వామి మహిమే అనిపించిందండి నాకైతే మాత్రం. చాలా అసలు ఎంత స్పీడ్గా వడ్డించాల్సి వచ్చిందంటే అంతమంది జనం వచ్చారండి. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం మీకు కూడా ఇష్టమేనా? ఇష్టమైతే తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.